ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఆ అరుంధతి దంపతులను దర్శించి వారి నుంచి ఆశీర్వచనాలను ధరించండి. ఎలాంటి దాంపత్యమైనా సరే ఆ అరుంధతి దర్శనం చేసుకుంటే ఆ దంతకి సకల సౌఖ్యాలు వీడ నిబంధం సిద్ధిస్తాయని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇడిమి ఆయన విడిపోయాడా? నేను దాకే అనుకున్నా, కానీ మీ ఇద్దరికి అరుంధతి చూపించేదాకా వేరే పెళ్ళే చేయను. అసలు అరుంధతి శాస్త్రి ఏమనుకుంటున్నారో, అరుంధతి అంటే ఏమనుకుంటున్నారో. ఒరే శిష్య, సంచీలు కాదు గోతాలు సద్దు, ఇది నువ్వే పెట్టుకో. ఎవడు పిలవడేంటి? అసలు పెళ్ళి ఉందా లేదా? పెళ్లి కూతురికి అంత నిజం చెప్పాలి. ఎవడు కనపడే ఎవరు నువ్వు? ఇంకో పెళ్లి కొడుకువా? పెళ్లి మనవండి. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఈ గోడ దాటాలి ఎలా? నిచ్చెన వేసుకుని ఎక్కి. లేదనుకో ఏదైనా ఎత్తుపాలు ఎక్కి దూకే. అది లేదనుకో నాలాంటి పొడుగాటి మనుషులు వంచి ఎక్కి దూకే. థ్యాంక్ యూ. వెల్కమ్. అలా సంఖ్యరా పెళ్లి బట్టలు ఇప్పేసేమిటి? పెళ్లి బాటలు ఏంటి? నేను అసలు వేసుకోలేదుగా. నేను ఇప్పుడే విడిది రూమ్ లో నుంచి బయటకు వచ్చాను. ఇంతలో వాడు జంప్ చేశాడు. ఎవడ్రా? పెళ్లి కొడుకు. నువ్వే కదా పెళ్లి కొడుకువి. మమ్మీ, నేను వెయిటింగ్ పెళ్లి కొడుకు, వాడు జంపింగ్ పెళ్లి కొడుకు. నువ్వు అడిగేది మిస్సింగ్ పెళ్లి కొడుకు గురించి. నోరిప్పాడంటే మన బతుకు బజార్ పాలైపోతారా? అది కలవడానికి లేదు. సేఫ్టీగా ఉంటుంది. ఆసుపత్రిలో పడేయండి. ఎలా? ఆడేంట్రా మళ్ళా వచ్చాడు? ఫస్ట్ నైట్ బెడ్ మీద ఉండాల్సిన వాడు కాలు విరిగి హాస్పిటల్ బెడ్ మీద పడున్నాడు. నాకోటి చెప్పవే, పెళ్లి మండపంలో కాలు దొక్కే సమయంలో నీ మొగుడు కాలు నువ్వే విరగొట్టావా? బామ్మా, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, కొంచెం కంట్రోల్డ్ గా మాట్లాడు. అక్క, బావగారు హాస్పిటల్లో ఉన్నారు కదా, నువ్వు ఒకసారి మీ అత్తవారింటికి వెళ్ళి కనిపిస్తే బాగుంటుందేమో. అవునే, నీ మొగుడు కూడా సంతోషిస్తాడు. అది నా అత్తగారి ఇల్లు కాదు, వాడు నా మొగుడు కాడు. చిత్తూరు రాగమ్మా, మొగుడు కాదంటావేంటే? కాదు, పెళ్లి జరిగింది కదక్క. జరిగింది. మరి వాడు నాకు తాళి కట్టలేదు. పెళ్ళ తాళుంది కదే. కట్టింది వాడు కాదు. ఇంకెవరు కట్టారు? తెలీదు. చూసావా నువ్వు? చూశాను. మరి చూశాను అంతే. చూసాను. ఇదేమిటే టీవీ సీరియల్ కంటే ఘోరంగా ఉంది. ఏంటి ఇలా జరిగింది? దొంగోడు పెళ్లి అని జరిగింది. పోలీస్ పెళ్లి ఏంటి దొంగోడితో జరిగింది? ఇదంతా సినిమాలో సీన్ అనుకొని మర్చిపోదాం. రేక్ రేక్ రేఖా, మాక్సిమం వచ్చే 13 తారీఖు లోపలే తనని ప్రాణాలతో చూడగలం. ఇవాళ 13 తారీఖు. ఈ బాత్రూంలో తన శవాన్ని చూడాల్సి వస్తుందేమో. బెడ్లోని బ్రాంచ్ షాప్ మెయింటైన్ చేస్తున్నాడు రేడు. సిస్టర్, అరే బాబిగా, నీకు పెళ్ళైంది గాని ఫస్ట్ నైట్ జరగలేదురా. అది జరిగితే గాని ఆ సిబిఐ బల్బు మన ఇంట్లో ఎలగదు. ఫస్ట్ నైట్ ఏంటి? నాకు అసలు పెళ్ళే కాలేదుగా. దాని పొగరు అణచాలనే ఎంత డ్రామా ఆడి ఈ పెళ్లి జరిపించా. ఇంకొక 6 నెలలు ఈ విషయాలు ఏవి దానికి చెప్పగరా. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు. ఎవరు కావాలి? డాక్టర్ ప్రభాకర్ గారు కావాలి. డాక్టర్ ప్రభాకరా? ఆ పేరు గల డాక్టర్ ఎవరు ఇక్కడ లేరే? లేకపోవడమే సార్, మా రేఖను ట్రీట్ చేసిన డాక్టర్ ప్రభాకర్. డాక్టర్ ప్రభాకర్ అనే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. రేఖ అనే పేషెంట్ ఎవరైనా ఉన్నారా? అసలు ఈ హాస్పిటలేనా? అవును సార్, తను ఇంట్లో కనపడడం లేదు. ఇక్కడికి ఏమన్నా వచ్చిందేమోనని. చూడు, ప్రభాకర్ అనే పేరు గల డాక్టర్ ఇక్కడ లేడు. రేఖ అనే పేషెంట్ ఎవరో మాకు తెలియదు. రేఖకేదో జరిగింది, అందుకే డాక్టర్ ప్రభాకర్ గారు మోహన్ చాటేస్తున్నారు. తనకేమై ఉంటుంది? ఒకవేళ రేఖ చచ్చిపోయిందా? చూడు మిస్టర్, మాది చాలా ఫేమస్ హాస్పిటల్. నువ్వు చావులు గివులు అంటుంటే మా గుడ్విల్ పోతుంది. ముందు బయటికెళ్ళు. సిస్టర్ కమలైనా? షీ ఈజ్ ఆన్ లీవ్.
చాంద్రమాన వ్యయనామ సంవత్సరం త్రయోదశి శనివారం 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం అమ్మా. ఏ గ్రహము వక్రి కాదు, అన్ని స్ట్రైటే. అయితే ఏంటి? హే డియర్ సిబిఐ, ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ ముహూర్తం పెట్టుకొచ్చాను. మీ ఇంటికా? దేనికి? దేనికంటావేంటమ్మా? పాపం మా వాడు అనారోగ్య కారణం వల్ల పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లన్నీ ఆగిపోలా. వాటిని వెంటనే జరిపించేసి మిమ్మల్ని ఇద్దరిని ఆస్ట్రేలియా పంపించేసి అనుకో, నేను ఇండియాలో హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఫారెన్ లో రిలాక్స్ అయిపోవచ్చు. జరిగిన దేని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. శేషు కేసు వెనుకున్న క్రిమినల్స్ అందరినీ లోపలేసే వరకు నేను రిలాక్సే అవ్వను. ఇంకా మనకి కేసులొద్దు, గొడవలొద్దు. అయినా నీకు ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది? కట్టింగ్లన్నీ పోను 8,000 వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఎవరివి? కోట్లకు అధిపతి అయినటువంటి ఈ మాసరయ్య గారి కోడలివి. ఈ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటి అని అక్కడ ఆఫీసులో చెప్తే బాగుండదు. సీక్రెట్ గా నీకు విషయం చెప్పాలని ఇక్కడ నీకు ఎదురు వచ్చాం. ఏంటి? అదే ఆ మండలి చేసి గారి కేసులో అక్కడ పేరింది బాంబులు కాదు, శివకాశి సేవట పగాలని చెప్పి రాసేసి ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి పద. ఇక్కడ బందుకోటంతా కారుతో వెయిటింగ్, అక్కడ అత్త ఆర్తో వెయిటింగ్. ఈ కేసు మీద మీకేంటి ఇంట్రెస్ట్? టెల్ మీ. తెల్లు అన్న తర్వాత ఇంకా తప్పేదే ఉంది. ఈ కేసులో ఇరుక్కుంది నేను ఒక్కడే కాదు, నా కొడుకు కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈడు ఎవడు? నీ మొగుడు. ఈ కేసుని ఇంకా ఓ కెలికావనుకో, నీ మొగుడు కటకటాల వెనక్కి వెళ్తాడు, నువ్వు పేపర్లు పైన ఎక్కుతావు. పడిపోకరా మామ వాళ్ళ మధ్య గొడవ ఇది. అసలు నీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టలేదు. అట్లేదా? నేను చెప్పానా నేనే కరెక్ట్. నా కొడుకు తాళి కట్టలేదా? కట్టలేదు. మరి ఎవరు కట్టాడు? గంధర్వుడు. ఆడెవడు? కాగల కార్యం తీర్చిన గంధర్వుడు. అతనెవరో ఎలాంటి వాడో తెలియకపోయినా నాకు అవసరం లేదు. తాళి కట్టి నన్ను మీ కుట్ర నుంచి రక్షించాడు. అతని ఉపకారం నేను జీవితాంతం మర్చిపోను. ఆటలుగా ఉందా? పోలీసు ఆటలాడరు, వేటాడతారు. తాళి కట్టలేదంటే సరిపోతా? కట్టలేదు కాబట్టే కట్టలేదన్నాను. సాక్ష్యం? నా మనస్సాక్షి. ఒకవేళ మీరన్నట్టు నిజంగానే మీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టున్నా సరే, నడి వీధిలో ముద్దాయిగా ఈడ్చుకెళ్లి అతని సెల్లో వేసేదాన్ని. ఎస్, వేస్తాను. మిమ్మల్ని అందరినీ ఒకే సెల్లో వేస్తాను. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. నేను చెప్తే నువ్వు వినిపించుకున్నావా? అనవసరంగా డబ్బు కోసం కక్కుర్తిపడి పెద్ద రిస్కే చేశాం. ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ లో పడ్డాము. కమలా, మనం ఈ పని చేస్తే మనం వాళ్ళు దుబాయ్ తీసుకెళ్తానని చెప్పారు కదా. అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు. ఇప్పుడు ఆ రాజా మన కోసం వెతుకుతున్నాడు. మనం గనక అతని కట్టపడితే ప్రాణాలతో వదలడు. ఇట్స్ కన్ఫర్మ్. ఆడు మనల్ని పట్టుకోవడం వాడి తరం కాదు. వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఎలాగైనా మనం దుబాయ్ వెళ్ళిపోదాం. అదే బెటర్. కమాన్. మాకేం తెలీదు, మమ్మల్ని నమ్ము. నిజానికి వాళ్ళెవరో కూడా మాకు తెలీదు. నేను ఆ హాస్పిటల్లోనే నర్సును కాబట్టి నాతో ఈ నాటకం ఆడించారు. ఆయన తన తమ్ముడు అని చెప్పి నేను నమ్మించారు. అవును, ఈ నాటకం ఆడటానికి మాకు 5 లక్షలు ఇచ్చారు. ఇదంతా ఆ రేఖ వాళ్ళ ప్లాన్. నిన్ను ప్రేమించినట్టు నటించింది, తనకు పెద్ద జబ్బు ఉన్నట్టు నిన్ను నమ్మించింది. నన్ను నమ్మించడం దేనికి? హాస్పిటల్లో ఉన్న శేషు దగ్గర ఇంపార్టెంట్ అయిన సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి కావాలి. వాటిని నువ్వే సాధించగలవని వాళ్ళ గట్టి నమ్మకం. తనకు కావాల్సిన ఇంపార్టెంట్ సిమ్ కార్డ్స్ నీ ద్వారా సాధించడం కోసమే ఈ మోసం చేసింది. ఆ సిమ్ కార్డ్స్ కోసమే నీతో ప్రేమ నాటకం ఆడింది. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఉండే చోటు మాకు తెలియదు, కానీ మేమిద్దరం వాళ్ళని కలిసే చోటు మాత్రం మాకు తెలుసు. నాకు చూపిస్తారా? తప్పకుండా. అయితే రండి. కమలా, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి. సిరు ఎక్కడుంటారో చెప్పు. కమలా, సిరు. అయినా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డు మిస్ అయిపోయింది. ముహూర్తం పెట్టింది ఎవడరా? నేనేనండయ్యా. గుండొకటి కింద బాంబెట్టి గుండె నేనే మాసరాయిని. యువర్ అటెన్షన్ ప్లీజ్. నేను అబు సయ్యద్ జాఫర్ సల్మాన్ ముఖ్రీ బోల్ రా. బాగానే ఉంది కానీ ముందు నీ పేరు పొడుగు తగ్గించుకో, లేకపోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు అనవసరమైనవి ఎక్కువగా మాట్లాడతారని చాలా మంది చెప్పారు. ఎవరో గెట్టినోళ్ళు చెప్పుంటారు, కానీ నేను అవసరమైందే మాట్లాడతాను. జిస్ దేశ్ మే గంగా బేతీ నహీ హై, గుండా భీ బేతీ హై. బోలో బోలో బోలో. మీ బ్రతుకులకు మీ స్టేటస్ పతనానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం నాకు దొరికింది. చాలా రిస్క్ చేసి సంపాదించాను.
చాలా కాస్ట్లీ. ఇంపార్టెంటా ఎక్స్పోర్టెంటా? బోల్. వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్. ఇడెవరో టీవీ యాంకర్ లాగా ఉన్నాడు రా. సారీ ఫర్ బ్రేక్ లాగా వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్ అంటున్నాడు. ఈ నవ్వులకి ఏం తప్పు లేదు. మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డ్ మిస్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ వీక్ అయిపోయింది, ఛార్జింగ్ లో పెట్టు. అబ్బో నీ పని అయిపోయింది కదా. నేను రాజ్ దగ్గరికి వెళ్ళిపోనా? రాజ్ ని నీ కోసం మోసం చేశాను. నేను తన్ని ప్రేమించడం మాత్రం మోసం కాదు. నిజంగానే వాణ్ణి నా ప్రాణం కన్నా ఎక్కువగా లైక్ చేశాను. అరే చూప్, ముందా సిమ్ గడి, జల్దీ జల్దీ నికాల్. ఎలే, నీకు కావాల్సింది ఇచ్చేసాను కదా, నన్ను రాజ్ దగ్గరకు పంపించేయ్. ఏయ్, దుబాయ్ రాక్ లో ఆయిల్ కింగ్స్ కి పిచ్చి పట్టించిన నీకు రాజుగాడు పిచ్చి పడిందేంటి? 4 రోజుల్లో ఇక్కడ డీల్ కదం చేసుకుని మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాము. ఏయ్, వెళ్లే ముందు ఒక్కసారి రాజుని చూపించవా? యా జ్యాదా బాత్ కరే తో ఖతం కర్ దూంగా. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు ఆ దుబాయ్ కింగ్స్ కావాలి, ఆ ఆయిల్ కింగ్స్ కి నేను కావాలి. ఏ, I don't care. मैं तुमसे डरती नहीं. तुम मेरा कुछ नहीं बिगाड़ सकते. ए, పోడా. సారీ డరాస్, నిన్ను మోసం చేశాను. అసలువి వాళ్ళకి ఇవ్వలేదు. నీ దగ్గర తీసుకున్నవి నా దగ్గరే ఉంచాను. మళ్ళీ నీకే ఇస్తాను. నన్ను తిట్టకురా. ఏమైనా సరే దాని బేస్ పగిలిపోవాలంతే. అరే అరవకరా, పళ్ళకొండు. ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయిన బిల్డింగ్ అయితే నీ అరుపులకు బేట్లేసి వెళ్తే ఎక్కడున్నా దాన్ని తీసుకొస్తా. ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంతే. మేము వెళ్ళి తీసుకొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. అడగాల్సింది అడుగు, కడగాల్సింది కడిగే. నువ్వు మాత్రం ఇక్కడే ఉండవు, మేము వెళ్ళి వచ్చేస్తాం. సరే, నేను వెళ్ళి దాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళరా నువ్వు? అరే దాన్ని కడిగేస్తా. దాని ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ నువ్వెక్కడున్నా నువ్వు వదలనే. ట్వింకిల్ ట్వింకిల్ సీటింగ్ రేఖ గారు, ఎలా ఉన్నానని చూసి ఎక్కిరించడానికి వచ్చావా అమ్మా? ఏయ్ సిసి, నీ సిమ్ కార్డ్ డ్రామా నుంచి తప్పించుకెళ్ళబోయి ఆ సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ మెళ్ళో 3 ముళ్ళు వేసేసానే. నీ వల్లే జరిగింది. మిస్టేక్ మిస్టేక్ మీద మిస్టేక్, డబుల్ మిస్టేక్. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు నన్ను సీటింగ్, నేను అక్కడ సీటింగ్, సీటింగ్ మీద సీటింగ్. వచ్చే రేక్ 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 వచ్చిందిరా. పోయింది. అయ్యో, జరిగింది కళ్ళ మర్చిపో, లేదంటే ఇలాగ నీ కళ్ళ కూడా వచ్చి నిన్ను పిచ్చని చేస్తాను. మండల స్టేషన్ మీ సిబిఐ టేకప్ చేసి చాలా రోజులైంది. సో వాట్? రియల్ ఎస్టేట్ గొడవలే దీనికి కారణం అంటారా? చెప్పండి మేడం. Every secret need not be told to your television shows. మీ పెళ్లి సందర్భంలో ఉండి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందంటున్నారు. దీనిపై మీ కామెంట్? చేచా, నోటికి శుచి పచ్చలేదా? నా పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? నేను నిద్దట్లో కూడా నా డ్యూటీ సైడ్ చాలా అలర్ట్ గా ఉంటాను. అలర్ట్ గా ఉండడం కాదు, అన్నెసరీ ఎమోషన్. ఆ సిమ్ కార్డు గురించి ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల ఈ థెఫ్ట్ జరిగింది. దట్స్ యువర్ ఫూలిష్నెస్. కారణం ఎవరో, ఎలా మేనేజ్ చేశారో, చేసింది ఎవరో, I will find out soon. ఒకవేళ చేయలేకపోతే? November 16 నేను ఈ జాబ్ లో చేరాను. I will resign my job on the same day. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం బాధ్యత చూడండి రా ఎంత అవమానపడుతుందో. ఇదంతా నా వల్లేరా, నా వల్లే. ఇంత జరిగాక తన మనశ్శాంతి ఉండదురా. అన్నం తిందు, నిద్రపోదు, ఏం చేస్తుందో ఎలా ఉంటుందో. నేను వెళ్ళి చూసి ఏట్రా ఈడు అత్తరింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. ఈడావిడికి భోజనం తినిపించే లోపల ఆవిడే ఈడికి జైలు కూడా తినిపించేస్తుంది. కొద్ది క్షణాల్లో రాగం రాగం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నీ ఫ్యామిలీకి నాకు సంబంధం ఉందని గాని నీ కొడుకు నాకు తాళి కట్టాడని గాని కోసం నిర్వహిస్తున్న ఈ మాట్లాడావో ఊరుకోను. ఈ రోజు శ్రావణ శుక్రవారం పొద్దునుంచి నీకోసమే చూస్తున్నాను. తాళి బొట్టుకు మంగళగౌరి పసుపు కుంకాలు పెట్టుకుంటే పుణ్యశ్రీతనం కలకాలం ఉంటుంది. ఒక కుట్ర నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. ఇంకో కుతంత్రం ఏదో నాకు ఈ తాళి కట్టింది. బామ్మ, ఇది అనుబంధం అనుకోవాలో అవమానం అనుకోవాలో తెలియడం లేదు. అందుకే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, తొందరపడకు. ఇది జన్మ జన్మల బంధాన్ని కలిపే పసుపు తాడు. నీకు తాళి కట్టిన వాడు ఎవడు, ఎక్కడున్నాడో, ఎందుకు కట్టాడో, ఆ కట్టిన వాడి చేతుల్ని నీ మెళ్ళో ఉండే తాళి కట్టి తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుందమ్మా. అక్క, రేపు నీ బర్త్డే కదా, పెళ్ళయ్యాక మొదటి బర్త్డే స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దామే. పుట్టినరోజులో అవి ఇవి పెట్టకండి, నా మనసేం బాలేదు. అదేమిటమ్మా, ఏ పండగ చేసుకోకపోయినా మీ అమ్మ నాన్న గుర్తుగా నీ పుట్టినరోజు చేసుకుంటావు కదమ్మా. ప్లీజ్ అక్క, ఒప్పుకో. నో వే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అది కాదక్క, బర్త్డే కదా. గో అవే ప్లీజ్.
పదవే. ఇట్స్ ఆల్రెడీ 5 o'clock. ఓ టీవీ ఆఫ్ చేయలేదు. మామా ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. కొంచెం డ్రెస్ తీసి పెట్టవా? బర్త్డే అత్తరాలి. మన పని తగ్గిపోయినట్టు ఆ రోజు మీరే కదరా హాస్పిటల్లో నాకు డాష్ ఇచ్చింది. నువ్వు కోమాలోంచి బయటకు ఎప్పుడు వచ్చావురా? మొన్నే వచ్చాను కానీ వీళ్ళు ఇంపార్టెంట్ ఖైదీలు పోలీస్ స్టేషన్ తీసుకురా. పట్టుగానే ఉంది, పదండి. గురుగారు ఇంత నైట్ గా వేశారు కదా, మరి దొంగలేలాగండి పారిపోతున్నారు. ఎలాగంటే ఇది ఇప్పితే పారిపోతా. ఎలా ఇప్పుతారు? ఎలాగంటే ఇప్పుడు ఏడే చూసావు కదా, రివర్స్ లో తిప్పితే ఎప్పడం అన్నమాట. ఎలాగన్నమాట, ఇలాగిప్పితే పారిపోతా. ఇంక సార్లు వచ్చేయండి. అయ్యి బాబు ఒరిజినల్ రన్నింగ్ వచ్చేయండి రా బాబు. అసలు ఈ సంఖ్యలు ఎవరు కనిపెట్టాడో కానీ ఆడ మీద ఉమ్మేయాలి. वो इधर में इनके साथ मैं मांडोली करता हूँ. सारे मेरे हाथ में స్వామి క్రికెట్ స్కోర్ ఎంత? ఇంతకీ నువ్వెవరు? మా దగ్గరికి రమ్మంటే నీ దగ్గరికి రమ్మని ఆ పొగరబోత ఆర్డర్ ఏంటి? ఎంత వాళ్ళైనా నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను గాని నేనెవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళను. కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, చేతికి తీసి పెట్టు. నేను కాళ్ళు ముళ్ళు తీసే రకం కాదు, కాలే తీసే రకం. దించు. ఆ శేషగాడి దగ్గర పోయిన సిమ్ కార్డ్స్ నా దగ్గరే ఉన్నాయి. కష్టపడి సంపాదించాను. 5 కోట్లు ఇస్తేనే మీకిస్తాను, నైతో ఆ సిబిఐ ఆఫీసర్ రత్న ప్రభాకిస్తాను. సింపుల్ మ్యాటర్. ఇవాళ ఏ వారం రా? బుధవారం 12:30 మధ్య రావు కాలం 4 గంటలకు దుర్ముహూర్తం, 10 గంటలకి ద్వాదశ. మ్యాటర్ త్వరగా తెలుసుకోపోతే మారుతుంది నీ దశ. दिल जलाता है, तू मुसलमान का बच्चा है. हिंदू वारम अर्जन राहु कालो अच्छा बोलता है. तू नेशनल परमिट ला दी है. हिंदू मुस्लिम भाई भाई है. एग्रीमेंट कोड़ा ओके है. कैश मात्र शाम को देता है. No, 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 don't accept. మొన్న బాబ్స్ చోటా టైగర్ సింగ్ ఇచ్చిన 7 కోట్లు దొంగ నోట్లని తెలిసి 7 ఊసల వెనక్కి పోయాడు. పాపం నీదేమో ముస్లిం కంట్రీ, అక్కడ దొరికిపోతే రాళ్లతో కొట్టి చంపుతారా? మీరు ఇక్కడికి ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక స్వీట్ లేడీ వాయిస్ వినిపించింది. అందుకే మీ కార్ డిక్కీలోనే ఎక్కి మా ఎదర్ ఆయా హూ. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే చీ 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 ఆల్ పుల్లింగ్ యాస్ వెరీ స్త్రీలింగ్. నేను చాలా మాఫియా మీటింగ్స్ చూశాను, ఇలాంటి డర్టీ మీటింగ్ చూడలేదు. నేను వేరే చోట ఉంటాను, నాకు ప్రైవసీ కావాలి. హే 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 బ్యూటీ, బ్యూటిఫుల్ హెయిర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. డార్లింగ్, నేను నీకు క్యాష్ ఇవ్వను, డైమండ్స్ ఇస్తాను. యు నేమ్ ద కంట్రీ, సిటీ, హోటల్ అండ్ యు నో వి విల్ సెలబ్రేట్. ఏయ్ కాన్ కోల్ కే సునో, నాకు క్యాష్ వద్దు, నాకు 5 కోట్ల రూపాయల బంగారం కావాలి. మా ఇద్దరికి పాస్పోర్ట్స్ అరేంజ్ చేయాలి. దుబాయ్ వయా మస్కట్ వెళ్ళడానికి 2 ఫ్లైట్ టికెట్స్ కావాలి. డీల్ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే చేద్దాం. ఓన్లీ 2 days టైం, లేదా సిమ్ కార్డ్ సిబిఐ దగ్గర, మీ లైఫ్ కార్డ్స్ జైల్లో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఆ బోల్ రే కామ్ బస్ ఖతం పే. బాబ్స్, ఇది మన ఇల్లు కాదు. ఆ సిబిఐ ఆడది ఈ కేసు డీల్ చేయడం వల్లే కదా ఈ ఉడతలు బట్టి వాళ్ళు అందరూ ఈ ఉడుం మీదకి ఎదురు తిరుగుతున్నారు. దాన్ని అన్పాపులర్ చేసి దాని ప్లేస్మెంట్ మార్పిచ్చేయండి రా. దాని క్రిమినల్ బ్రెయిన్ కి మన పొలిటికల్ టచ్ ఇచ్చేయండి. అవును మేడం, నాకు బాగా గుర్తుంది. ఆ శేషు గారి దగ్గర నుంచి సిమ్ కార్డ్స్ కొట్టేసింది ఆ దొంగ రాజాన్ పార్టీయే. అప్పటికే అటాక్ ఇచ్చాను మేడం. వాళ్ళు నన్ను కొట్టి పారేస్తే అన్కాన్షియస్ అయ్యాను. ఆ బ్యాచ్ ని పట్టుకొని నేను అరెస్ట్ చేస్తే ఇదిగో ఈ హెడ్ వదిలేశాడు మేడం. వదిలేదు, వాళ్ళే తప్పించుకున్నారు. అంటే హత్యకి పోయిన సిమ్ కార్డ్స్ కి ఆ రాజుకి లింక్ ఉందన్నమాట.
ఆ రాజుని పట్టుకుంటే హత్య చేసింది. హాస్పిటల్లో ఉన్న మండల శేషు విడుదలకి ఈ ధర్నా. ఒక యువకుడిని ఒలింపిక్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకోపోయేవాడిని రన్నింగ్ లో కాదురా, బాంబింగ్ లో. ఆ అమాయకుడిని హాస్పిటల్లోనే మీ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. షట్ అప్ రాస్కెల్స్. వాడొక పరమ దేశభక్తుడు, మీరంతా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇడియట్స్. నీకు ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉంది. నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నిన్ను వీధి వీధికి ఈడ్చి ఈడ్చి కొడతామే. ఏమనుకుంటున్నావే? ఎక్కువ నగరాలు చేయకుండా పోవే. ఏం చేయలేవు, ఏం చేయలేవు. Take them in. ఎళ్ళని ఎవడ కట్టేశాడో కానీ ఆడు ఈ చేతుల భగవంతుడితో సమానం. ఏ చీర మేసాల ఇప్పుడన్నా ఇళ్ళ చెతక బాధకపోతే జనం నువ్వు మెత్తరు. హలో, సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ. ఎస్. గంధర్వుడు. మన కలయిక ఓ మిస్టరీ. నా వెనుకుందో పెద్ద హిస్టరీ. ఓ చూడండి, మీకెంత ఉద్రేకం ఉన్నా మీరు ఒక ఆడదేనన్న విషయం మర్చిపోకండి. మీకే అవమానం జరిగినా బాధపడే మీ అభిమానులు అయిన వాళ్ళు మీ వెనకే ఉన్నారని గుర్తుంచుకోండి. అందుకే మీ మీద పడిన చేతుల్ని కట్టి తెచ్చి మీ ముందు పడేశాడు మీ గంధర్వుడు. తాళి కట్టిన వాడి చెయ్యి తప్ప ఇంకొకటి చెయ్యి ఆడదాని మీద పడకూడదు. చూడమ్మా, ఇంతవరకు మీ ఇద్దరు కలిసి అరుంధతిని చూడలేదు. అందుకే ఇన్ని అనర్థాలు. చూడండమ్మా, చూపిస్తా. ఏనాటికైనా మీ ఇద్దరిని బట్టి అరుంధతిని చూపించాకే ఇంకో పెళ్లి, ఇంకో సంభావన. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని. ఎంత సెటప్ ఉంటేనే గానీ పాయింట్ లోకి రాలేము. ఒరే అప్పగా, నువ్వు ఆ పోలీసు ఆవిడ మెడలో తాళి కట్టావు కదా, తీసి పారేద్దేమో రుణం తీరిపోద్ది అనుకున్నావు. లేదే, యూనిఫారం తో పాటు వేసుకొని టింగ్ 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 మని తిరుగుతుంది. నువ్వు తాకూడదమ్మా, మేమే తాగాలి. ఇప్పుడు ఆవిడ నీకు గంధర్వుడని నిక్కునే పెట్టేసుకొని ఎన్నెల్లో మళ్ళీ పోలీసులు వేసుకుంటుంది. అమ్మా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పే వరకు నువ్వు తాకూడదు, మేమే తాగాలి. మరి నీ సంగతి ఏంటి? అనుకోకుండా తాళి కట్టారంటే అయ్యో పాపం అంటావు. అర్ధరాత్రి వెళ్తావు, అన్నం పెడతావు, పాట పెడతావు, ఇంటర్వ్యూలు కట్టేస్తావు. మరి శుభం కట్ట ఎప్పుడు వేస్తావా? ఇప్పుడు మీ అమ్మ నేను అనాథం చేసిందని, ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేసిందని నువ్వు బాధపడిపోతున్నావా? మరి నే మాట్లాడి రేపు అలవాటు ప్రకారం అర్ధరాత్రి పూట ఆవిడ ఇంటికెళ్ళి అన్నం పెట్టి పాట పాడి అదే కళనుకొని కాపురం చేసావనుకో, పంపులు మీద ఇక కొడుకు పుట్టాడనుకో, ఆవిడికి మొగుడెవరో తెలియక, వీడికి తండ్రి ఎవడో తెలియక, వన్ సైడ్ ఫ్యామిలీతో ఆడు అనాథ కాడా? ఆడి ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మరి అన్యాయం అయిపోదా? ఇప్పుడు నువ్వు మీ అమ్మని తిట్టినట్టుగా ఆడు నేను తిట్టన్న గ్యారంటీ ఏంటి? మొత్తం అంతా చండాలం చేసావయ్యా.
ఇదేటిదే మందు అయిపోయిందేటి నీ మందు ఉంది. రాయ్ ఆ, ఇప్పుడు మీరెవరు తాక్కూడదు నేను ఒక్కడిని తాగాలి ఆహా, ఎవడా మనల్ని తిట్టేది పెళ్లి దొంగలా చేసుకున్నా కాపురం దొరలా చేస్తాం సిబిఐ ఆఫీసర్ మా పెళ్ళామని గుర్తు చేశారుగా చూడకుండా లేకపోతున్నాను రావు సరే చూసొస్తా ఎక్కడికి? నా వైఫ్స్ దగ్గరికి ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఉంటది. మరి అక్కడ ఉంటదనేగా కలిసి టీ తాగొద్దామని వెళ్తున్నాం రే చేసే ఈ టీ తాగొస్తాడా టిఫిన్ కూడా చేసేస్తాడా బయట యాక్టింగ్ లోన అండర్స్టాండింగ్ బాగా ఉన్నట్టుగా ఉంది. మిస్టర్ దాసు మేడం ఈసారి మాత్రం ఆ రాజా మన నుంచి తప్పించుకోలేడు. అవును మేడం. అతన్ని పట్టుకోవడం కోసం చాలా పవర్ఫుల్ ప్లాన్ వేశాను. అది చాలా సీక్రెట్ గా ఉండాలి. నా అసిస్టెంట్ కూడా చెప్పట్లేదు. ప్లీజ్ బి అలర్ట్. ఓకే మేడం. ప్లాన్ ఏంటంటే రేపు హోలీ మీ మెగా థీఫ్ రాజా తప్పకుండా రేపు ఆ లేబర్ కాలనీకి వస్తాడు. డ్రైవర్ గడ్ వాట్? మనిద్దరం అక్కడే ఉంటాం. మనం ఉన్న సంగతి డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. అతను మనకు సైట్ అయిన వెంటనే మేడం తప్పించుకుపోకుండా అబ్జర్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను మన నుంచి